విలక్షణ వ్యక్తిత్వం, సేవాభావం కలిగి ఇటు రాజకీయాలలో అటు సినిమా రంగంలో మొగటల్లేని మహారాజుగా నందమూరి బాలకృష్ణ వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానులు సంఘం గౌరవ అధ్యక్షుడు గన్ని కృష్ణ అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా సంఘం అధ్యక్షుడు గొర్రెల రమణ, బిక్కిన సాంబా ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ లో గన్ని నివాసం వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, కంటిపూడి శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, ఎస్ఏ కరీం, బెజవాడ వెంకటస్వామి, పిన్నింటి రవిశంకర్, రొక్కం సత్యనారాయణ, బీజేపీ ఆచారి వారాది నాగబాబు, నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ గారిది అంటే ఆయన ఒక యాక్టర్గానే కాకుండా ఒక సామాజిక సేవావేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా చాలా మంచి ఒక ముద్ర వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాకుండా మొత్తం చోట్ల కూడా భారతదేశం యావత్తు కూడా అతను ఒక పాన్ ఇండియా స్టార్ కింద సినిమాలన్నీ కూడా హిందీలో కూడా రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇదే నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ టీజర్ చూశాను యూట్యూబ్లో. అఖండ తాండవ అది చాలా ఒక ఎమోషనల్గా చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా అఖండ సినిమా ఎలా వచ్చిందో దాన్ని మించి సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగానే కాకుండా ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరి తరఫున కూడా, ఎందుకంటే కేవలం బాలకృష్ణ గారు అంటే ఒక యాంగిల్లోనే చూస్తారు. ఆయన చాలా కోపం, చాలా కొట్టేస్తారు, తిట్టేస్తారు అని చెప్పేసి. కానీ అతను చేసి సేవా కార్యక్రమాలు చూస్తుంటే మర్చిపోతున్నారు. నేనే ఎంతో మందిని క్యాన్సర్ హాస్పిటల్కి బసరాం తర్కం వాళ్ళ తల్లిగారి పేరుతో ఏర్పాటు చేసిన బసరాం తర్కం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఎంతో మందిని నేను ఇక్కడ రాజమండ్రి నుంచి, కర్నూలు జిల్లా నుంచి ఎంతో మందికి నేను లెటర్లు పంపించడం, వాళ్ళకి మంచి వైద్యం అందించడం, వాళ్ళు మళ్ళీ స్వస్థలై బయట ముందుకు రావడం కూడా చూస్తున్నాను. క్యాన్సర్ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆయన మనసు అంతా కూడా క్యాన్సర్ హాస్పిటల్ మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన అదేవిధంగా హిందూపూర్లో మూడోసారి గెలిచాడు. 3 సార్లు హ్యాట్రిక్ విజయం. ఎందుకంటే తండ్రి గారి వారసత్వాన్ని నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నిలబడుతూ చాలా మంచి పేరు చేసుకుంటున్నాడు. ఆయన భవిష్యత్తులో ఇప్పుడు 65 ఏళ్ళు అయింది. 65 ఏళ్ళ ఎక్కడ ఉండలేదు. ఎందుకంటే ఆయన సీక్రెట్ ఎనర్జీ అంతా కూడా అభిమానులు చూస్తూనే వస్తుందేమో బాలకృష్ణ గారు. మాట్లాడకండి. అభిమానులు చూస్తూనే వస్తుంది బాలకృష్ణ గారికి. అంత స్పీడు, అంత ఎమోషను, చాలా గొప్పగా యాక్ట్ చేస్తే ఇంకొక 65 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు అయినా ఆయన సినీ రంగంలో మగ్గులేని మహారాజులాగా వెళ్ళాలి. ఎంతోమంది కుర్రాళ్ళు వస్తుంటారు. ఎవరు బాగానే వాళ్ళది, ఎవరు సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. చిరంజీవి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఉన్నారు. ఎవరి పందా వాళ్ళది. అంటే బాలకృష్ణ ఆయన రూటే సెపరేట్. ఆయన విజిలిస్తే ట్రైన్ అయినా ఆగిపోతే, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ మొత్తం ప్రపంచం ఆగిపోతుంది. ఎందుకంటే అది చాలా మంది ట్రాల్ చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే అదొక ఎమోషన్ ప్రజలకి. ఆయన ఏదో సినిమాల్లో డైలాగ్ వేస్తారు. రాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ ప్రతి క్లబ్లోనూ కూడా వచ్చే ఒకే ఒక నినాదం జై బాలయ్య. ఆ జై బాలయ్య అనేది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ కాలేజీ పిల్లలు అందరూ కూడా, మా లేడీస్ కానీ అందరూ కూడా జై బాలయ్య జై బాలయ్య అంటే ఒక నినాదంలో తయారైపోయింది. మేము మా ఎన్టీఆర్ అభిమానులు మేము అందరూ జోహార్ ఎన్టీఆర్ అంటాం. ఎలాగో ఇప్పుడు ఈ కుర్రలు కూడా జై బాలయ్య అంటాం వచ్చింది. ఎనివే బాలయ్య గారికి దేవుడు ఎంతో శక్తిని, ఆయుష్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి మరి కొంతకాలం, ఎంతో కాలం మన ఈ ప్రేక్షకులకు రంజింపజేయాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాలకృష్ణ అభిమానులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే కేవలం అభిమానులు అంటే ఒక యాక్టర్ అభిమానులు ఇంకొక యాక్టర్ని తిట్టుకోవడం, కొట్టుకోవడం అనేది కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మొన్న నేను ఆ మధ్య పవన్ కళ్యాణ్ బర్త్డే అప్పుడు నన్ను పిలిచారు, అభిమానులు పిలిచినప్పుడు వెళ్ళాను. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఇంకా వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేశారు. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ చీరలు అవి పంచిపెట్టడం, అదేవిధంగా ఒక మన వెంకటరావు సౌజన్య తోటి